చెప్పమ్మా. మేడం బయట శుక్లం ఆపరేషన్ గురించి వివరాలు చెప్తారు. అన్ని డీటెయిల్స్ చెప్తారని చెప్పారు కదా మేడం. అక్కడికి వెళ్ళాం మేడం. వాళ్ళన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేశారు. కాకపోతే మరి వాళ్ళు చెప్పిన దాంట్లో లెన్స్ కాస్ట్‌కి ప్యాకేజ్‌కి చాలా డిఫరెన్స్ ఉంది మేడం. ఎందుకని మేడం? ఎందుకనంటే ఇప్పుడు లెన్స్ కాస్ట్ ఒక ప్రైస్ ఉంటదమ్మా. ఇప్పుడు మనకు సర్జరీ అంటే ఉట్టి లెన్స్ కాదు కదా! ఓటీ చార్జెస్ ఉంటాయి, సర్జన్ చార్జెస్ ఉంటాయి, రూమ్ రెంట్ ఉంటది. ఇయన్నీ ఉంటాయి కదా! ఓటీలో అంటే మళ్ళీ మనం వాడే మెడిసిన్స్ ఉంటాయి చాలా. కన్జ్యూమబుల్స్ ఉంటాయి. ఇప్పుడు మనం లేజర్ ఏదైతే ఫేకో చేస్తామో ఆ మెషినే చాలా కాస్ట్‌లీ కదా! లక్షల్లో ఉంటది. సో, ఆ మెషిన్ కాస్ట్ ఉంటది. లోపల వాడే మెడిసిన్ కాస్ట్ ఉంటది. రూమ్ రెంట్, సర్జన్ చార్జెస్ ఇయన్నీ కాకుండా నర్సింగ్ చార్జెస్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా! సో, ప్యాకేజ్‌లో అయన్నీ ఇంక్లూడ్ చేసుకొని చెప్తాం. జస్ట్ ఇప్పుడు ఒక లెన్సే అనుకో అమ్మా. ఇప్పుడు లెన్స్ ఎవరికైనా ఇచ్చేస్తే వెళ్ళి సర్జరీ ఇప్పుడు సరే నీకే లెన్స్ ఇచ్చేస్తాను. వెళ్ళి సర్జరీ చేసేసుకుంటావా? నేను చేసుకోలేను మేడం. చేసుకోలేరు కదా! సో, డాక్టర్ కావాలి కదా! డాక్టర్ కావాలి అంటే ఆ డాక్టర్ ఎన్ని సంవత్సరాలు చదువుంటారు? డాక్టర్ చార్జెస్ ఉండవా? ఉంటాయి కదా! డాక్టర్ చార్జెస్ ఉంటది. నర్సింగ్ చేసే వాళ్ళ చార్జెస్ ఉంటాయి. అన్నీ ఉంటాయి. అన్నీ కలిపి ఆ టోటల్ ప్యాకేజ్ అనేది వస్తది. అంతే. ఓకే అమ్మా. సో హాయ్, దిస్ ఈస్ డాక్టర్ శైలజ, కన్సల్టెంట్ ఆఫ్థల్మాలజిస్ట్, అమరావతి ఐ హాస్పిటల్, విజయవాడ. సో జనరల్గా మన పేషెంట్స్ అందరూ చాలా జనరల్గా అడిగే రెగ్యులర్ క్వశ్చన్స్ ఇదండి. మేడం లెన్స్ కాస్ట్ ఒకటి ఉంది, బట్ సర్జరీకి మాత్రం కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది ఎందుకు అని అడుగుతారు. సో ఇందాక చెప్పినట్టు మనం ఉట్టి లెన్స్ కాస్ట్ పెట్టి సర్జరీ చెయ్యం కదండి. సర్జరీ చేయాలంటే డాక్టర్ ఉంటారు, నర్సెస్ ఉంటారు, లోపల ఎక్విప్మెంట్ అన్నీ ఉంటాయి కదా, కన్జ్యూమబుల్స్ అన్నీ ఉంటాయి. ఇవన్నీ కలుపుకుని ఒక ప్యాకేజ్ అనేది క్రియేట్ అవుతుంది. రూమ్ రెంట్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో దాంట్లో ఏసీ రూమ్స్ ఉంటాయి. సో ఇవంతా కలిపి ఒక ప్యాకేజ్. జస్ట్ లెన్స్ తీసుకొచ్చి లెన్స్ పెట్టేయండి మేడం అంటే అలా కుదరదు కదా, సర్జరీ అంటే అది కాదు. థ్యాంక్ యూ.